పైకి వస్తున్న పాదం చూసి మా నాన్నగారి కాలు రాయిదని చెప్పి గబగబా తన కమండలంలో నీళ్లు పోసి కడిగాడు. అది బ్రహ్మకమండలంలో నీరు. వినువీధిని ప్రవహించే దేవనదిగా విశ్వాత్మ కీర్తి ప్రభన్. దేవతలకి దివు శబ్దంలోంచి వస్తుంది. దివ్యధుని మకరందే. ఆ పాదం పద్మమైతే ఎప్పుడు నా మనసు షట్పదైతే అందులోంచి జాలువారుతున్న గంగ నాకు దర్శనం కావాలి. నేను ఇలా తల ఉంచి ఆ పాదం మీద నేను తల ఉంచి ఇలా పైకి తీస్తే నా నుదురేదో తడిసిపోయిన భావన కలగాలి నాకు. పువ్వులోంచి తేనెలా ఆయన పాదంలోంచి నది ప్రవహిస్తుంది. ఏమి శంకర భగవత్పాదులండి, ఏమి భావనా సౌకుమార్యం, ఏమి భక్తి మహానుభావుడి. మనకి అందించడం శంకరులకు శంకరులే సాటి. దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే. మామూలుగా భోగము అంటే అనుభవించడం, పరిభోగము అంటే మళ్ళీ 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 అనుభవించాలనేటటువంటి కోరిక కలగడం. ఆయన పాదములకుట ఒక పరిమళం ఉంటుందిట. పరిమళం అంటే అంతకు ముందు కొన్ని పదార్థములు కలదబడ్డాయి, దానికి సహజంగా కొంత సువాసన ఉంది. ఇప్పుడు ఈ రెండూ కలిస్తే వచ్చేటటువంటి సువాసన ఏం చేస్తుందంటే మత్తెక్కించేసి మళ్ళీ 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 అనుభవించాలనిపిస్తుంది. దానికి పరిభోగం అని పేరు. అందుకే పరిభోగ రంగనాయక స్వామిని ఓ పేరు రంగనాథుడికి. అటువంటి పరిమళ పరిభోగ సచ్చిదానందే. అది ఘనమైంది, రూపం పొందింది. సత్తు చిత్తు ఆనందములే విష్ణువయ్యే. అటువంటి విష్ణు స్వరూపము ఏదైతే ఉందో ఆ పాదము, ఆ అరవిందం ఉన్నదే పద్మం. అందులోంచొస్తున్న పరిమళం ఉందే, ఆ పరిమళం మత్తెక్కిపోతుంది. నిజంగా కూడా ఓ లక్షణం ఉంటుందండి, మీరు ఎప్పుడైనా చూశారో లేదో. విచ్చుకోకుండా ఉన్నటువంటి పద్మాన్ని తీసుకొచ్చి మీరు అందులో ఇలా తల పెట్టారనుకోండి, చల్లగా తగులుతుంది. అందుకే శంకరాచార్యులు వారు దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పలరుచ దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు. దానికి చల్లతనం, నల్లటి కాంతి ఉంటాయి ఆ నల్లతామరకైతే. ఆయన పాదములు మరి అలాగే కదా ఉంటాయి. దాని మీద తల పెడితేట అందులోంచి సువాసనలు మత్తెక్కిపోయేటట్టుగా వస్తాయట. ఎక్కడదా వాసన అంటే ఆయన పాదానికి గంధం రాశారండి, ఆయన పాదానికి కస్తూరి రాశారండి, ఆయన పాదానికి ఏదో పువ్వులు పూజ చేశారండి అందుకు సువాసన వచ్చిందండి, కాదు. అసలు ఆయన పాదాలకి సువాసన సహజ సిద్ధంగా ఉంది. రెండు, ఆ పాదములకున్న గొప్పతనం ఏంటో తెలుసా? అది శంకరుల హృదయం. శ్రీపతి పదారవిందే. ఆయన బ్రహ్మచారిగా ఉండనివ్వండి, లక్ష్మీదేవి పొదలు పైకి దొరకదు. మనకంటే అయ్యో అదేంటండి లక్ష్మీదేవి ఎక్కడుందండి పక్కన అనొచ్చు. వామనమూర్తి అవతారం చెప్పాను అనుకోండి, లక్ష్మీ వామనమూర్తి దేవాలయం ఉండదు, పక్కన లక్ష్మీదేవి ఉండదుగా. మరి తత్వత లక్ష్మీదేవి వామనమూర్తితో కలిసి ఉంటుంది. కానీ వామనమూర్తి బ్రహ్మచారిగా ఉంటే పక్కన లక్ష్మీదేవి ఎలా అనుగమిస్తుంది? శాస్త్ర విరుద్ధం. ఈశ్వరుడు అలా చెప్పడగా. బ్రహ్మచారి పక్కన లక్ష్మీదేవి ఉండదు. కానీ లక్ష్మీ నిత్యానుపాయం అయితే మరి లేకుండా ఉంటే అలా ఎలా కుదురుతాయి రెండు? ఎలా ఉంటుందో శంకరాచార్యులు వారు చెప్పారు, పోతన గారు చెప్పారు, దర్శించిన మహాత్ములు చెప్పారు. వామనమూర్తిగా ఉండగా కుడికాలు పెట్టవయా అంటే వామనమూర్తి ఇలా పెట్టాడు బంగారు పళ్ళెంలో. బలిదీచ్ఛింద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తి కింజలజాతక్షుడు సాచ యోగి సుమన సంప్రర్థిత శ్రీదమన్ కలితానమ్ర రమా లలాట పదవీ కస్తూరికాశాదమన్ నళినామోదము రత్ననూపరము నానావేదమన్ పాదమున్ అన్నారు. అది బ్రహ్మచారి పాదం. కానీ ఆ పాదం మధ్యలో ఎవరో ఒక ఆడావిడ యొక్క నుదుటిన ఉన్నటువంటి బొట్టు ముద్ర ఉంది. ఎక్కడది? ఆయన బ్రహ్మచారిగా ఉన్నా ఆవిడికి భర్త. ఆవిడ మాత్రం పొద్దున్నే వచ్చి ఆవిడ లలాటము వంగినప్పుడు ఆ లలాటము మీద ఉన్న తిలకం ఆయన పాదం మీద ముద్రపడేటట్టుగా నమస్కరించింది. అది మహాపతివ్రత లక్షణం. సౌందర్యలహరిలో శంకర్లు అంటారు, అమ్మా నీ ఒళ్ళంతా నురిపే కానీ మోకాళ్ళు గరువు అన్నారు. ఎందుకు అంటే శివుడు కనపడ్డప్పుడల్లా మోకాళ్ళ మీద వంగి లలాటం ఉంచి ఆయన పాదానికి నమస్కారం చేస్తుందట. అందుకని మోకాళ్ళు గరికెక్కిపోయి అమ్మా వంగి వంగి నీకు అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన పాదములకు సువాసన ఎక్కడిది అంటే వేదములు ఆయన పాదములకు అందెలు. అవి ఎప్పుడూ కూడా నలినామోదము తామర పూల చేత సప్తర్షులు కూడా వచ్చి పూజ చేస్తూ ఉంటారు.